నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ సరఫరాను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు రాక అవస్థలు పడుతున్న ప్రజలు. స్పందించాలని కోరిన ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం. వెంకటాచలం మండలం పుంజలూరుపాడు గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. చిలుకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమాన సంఘం నాయకులు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువత లేకుండా చేయడమే తమ లక్ష్యమని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ జాబ్ మేళాకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెలవల విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగత లేకుండా చేయడమే ఈ జాబ్ మేళా ఉద్దేశమని తెలిపారు. ఆ దిశగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని పలువురు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక యాజమాన్యం నమ్మి మన ఉద్యోగంలో పెట్టినప్పుడు దానికి బాధ్యతగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇన్ కేస్ ఏదైనా హెల్త్ కండిషన్స్ బాగాలేకపోయినా మీరు లీవ్ లెటర్ పెట్టి లేదా పర్మిషన్ తీసుకొని మీరు హెల్త్ కార్డ్స్ ఏమన్నా ప్రొడ్యూస్ చేసి మీరు లీవ్ తీసుకొని వెళ్ళొచ్చు. తర్వాత వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాంటి ఎక్స్క్యూజెస్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ యాక్సిడెంట్ అవడమో లేదా హెల్త్ కండిషన్ బాగాలేకపోవడం, ఇలాంటి కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. అలా కాకుండా సార్ చెప్పినట్టు ఒక 100 రూపాయలు ఎక్కువ వస్తుందని వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతూ మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి మేము మళ్ళీ జాయిన్ అవుతామని ఇలాంటివి పెట్టుకోకుండా కొంచెం అందరు కూడా బాధ్యతగా తీసుకొని జాబ్ ని ఎడ్యుకేషన్ కంటే కూడా మనం వర్కింగ్ ప్లేస్ లో ఎక్కువగా నేర్చుకుంటాం. నేను ఎంబీబీఎస్ పూర్తయిన వెంటనే హౌస్ సర్జన్సీ 1 year చేయాలి. ఆ టైంలో కూడా నేను హౌస్ సర్జన్ టైం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైం నేను హాస్పిటల్లో వర్క్ చేశాను. అపోలో హాస్పిటల్లో వర్క్ చేశాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మనం ఎడ్యుకేషన్ లో నేర్చుకున్న దానికంటే డబుల్ గా మనం వర్కింగ్ ప్లేస్ లో నేర్చుకుంటాం. ఎందుకంటే మనం చేసే పని మనం చేస్తూ ఉంటేనే మనకు అది అలవాటు పడుతుంది. అది ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామం అంధకారంలో ఉంది. రాత్రి వేళల్లో చీకట్లో గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా వారిని వెంటాడుతోంది. దీంతో చీకట్లోనే వారు గడుపుతున్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించుకుంటే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. విద్యుత్ లేక తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యలపై ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మడమనూరు గ్రామంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు కరెంట్ లేదు. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజల అవస్థలను ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు పనులు చేసి ఇళ్లకు వస్తే విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని మహిళలు అంటున్నారు. ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళన తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు.
మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఈ నెల 3వ తారీఖు నుంచి అంటే వర్షం వచ్చి ఆ రోజు గాలివాన వచ్చి కరెంటు పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కరెంటు సక్రమంగా ఉండడం లేదు, రేత్రి అసలు ఉండడం లేదు. దీనికి కారణం అడగదామని చెప్పని అధికారులకు ఫోన్లు చేస్తే స్పందించరు, ఫోన్లు ఆపేసుకుంటారు. రేత్రిపూట పిల్ల జల్ల అంతా ఉడికి చెమటలతో అల్లాడిపోతా ఉన్న పరిస్థితుంది. పొగులంతా కష్టం చేసుకున్నటువంటి పేద వర్గాల వాళ్ళు రేత్రిపూట పునుకుని దానికి విశ్రాంతిగా లేని పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వం ఒక పక్క ఏం చెప్తుంది, వడదెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి బయట తిరగొద్దు అని చెప్తుంది. కానీ ఆ ప్రభుత్వమే కరెంటు పోతే పట్టించుకున్న పరిస్థితి. ఇది ప్రత్యేకించి మడమనూరు, అక్కంపేట, పర్లపాడు గ్రామాల్లో ఈ వివక్ష కొనసాగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో అయితే కరెంటు ఉంది, కానీ ఎందుకు లేదు కరెంటు తెలవడం లే. ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసమో లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసం తిరిగేటువంటి రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ జనా సమస్య వస్తే పట్టించుకునే పరిస్థితి లేదా? వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా ఎంపీటీసీ కావచ్చు, అలాగే అనేక పార్టీ నాయకులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కరెంటు ఎందుకు లేదనేటువంటి ఒక వార్త జనాభాలో ఒక రకమైనటువంటి మాట వస్తూ ఉంది. ఏంటంటే మనకు పక్కనే ఫ్యాక్టరీ పెట్టారు, ఈ కరెంట్ ఆపేసి వాళ్ళకి ఇస్తున్నారు రేత్రి, ఇది మనకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి, మన కరెంట్ ఇచ్చుకోమి వాళ్ళకి ఇవ్వడం ఏంది, బిల్లులు మనం కట్టడం ఏంది అనేటువంటిది కూడా గ్రామంలో చాలా దగ్గరలో మాట వస్తూ ఉంది. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, నాయకులు కూడా దానికి జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అసలుకి నీళ్లు రాలా, కరెంట్ రాలా, ఎంత ఇబ్బంది పడుతుండారో. కనీసం మా మధ్య చనిపోతే తెల్లారి ఎత్తుబడికి కూడా నీళ్లు లేవు. అటువంటి అసలు ఉండదు మా ఊర్లో, మడనూరులో. మీరు ఉండారు కదా, నాయకులు ఉండారు కదా, ఏ నాయకుడు వచ్చి మాకు చేశాడు? కనీసం మా నాయకుడు వచ్చి మా మధ్య చనిపోయినప్పుడు ఒకరోజు ఎవరు మాకు ఎందుకని చేయలేకుండా మీరు? అసలు నీళ్లు ఉన్నాయా? కనీసం కాటా మనుషులు పోతే బిడ్డలు రేత్రి నిర్మాణం లేకుండా ఉండరు. వాళ్ళు ఏమంటే తెల్లర పని పోవాల్సి వస్తుంది కాటాకి. ఎంత ఇబ్బందిగా ఉంది మా ఊర్లో. ఒకరిని పట్టించుకుంటున్నారు అసలుకే. ఎందువల్ల పట్టించుకోలేకున్నారు? ఉంది కదా, బాబు గెలిచాడు కదా, ఎందుకని లేదు మనకు? ఈ ప్రభుత్వం ఎందుకని మనం పట్టించుకోవట్లేదా? ఎంతసేపు వాళ్ళు అది ఇది పట్టించుకుంటున్నారే కానీ మన గురించి ఆలోచించుకోవట్లేదు కదా. మన గురించి ఆలోచించుకుంటున్నారు ఎవరైనా సరే. ఎందుకని ఆలోచించుకోవట్లేకున్నారు? మేమందరూ వేస్తే కదా మీరు గెలిచి. వస్తానే ఉంది, పోతానే ఉంది అనుకుంటా ఉండారే గాని మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. ఏందమ్మా ఎట జరిగింది, సైజు కాలువలలో పురుగులు పట్టి పైన నీళ్ళు వెళ్తున్నా మమ్మల్ని ఎవరు చూసి ఇదేందమ్మా అనే పరిస్థితి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అట్లాగా ఇప్పుడు దాకా కరెంట్ రాకుండా రాత్రులు పొగుళ్ళు, ఒకవేళ 10 నిమిషాలు కరెంట్ ఇచ్చినా ఆ 10 నిమిషాల లోపల నీళ్లు బురదలు వస్తున్నా ఇట్లాగ వస్తున్నాయని పట్టించుకున్న వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇట్లాగా జరుగుతున్నా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ మడవనూరు అయితే కంచుకోట అని చెప్తుంటారు కానీ మేము ఓట్లు వేస్తే గెలిచి నాయకులు అయ్యారే కానీ వచ్చి ఏందమ్మా ఏం జరిగిందని అన్న మాటే లేదు. ఆ మాట లేకుండా ఓళ్ళు పాటికోళ్ళు వెళ్ళిపోతూ ఓళ్ళు పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. మేము ఎంచుకునేది ఎందుకు? మమ్మల్ని చూసుకోవడానికే కదా. అయితే మరి మీరు ఎందుకని మమ్మల్ని పట్టించుకోకుండా ఉండరు? దానికి కారణమైన చెప్పాలి కదా. వచ్చి ఈ కరెంట్ ఎందుకు రాలేదు, ఏం జరిగింది అని చూసుకున్న వాళ్ళు లేరు. ట్రాన్స్ఫారం కాలిపోతే వారం 10 రోజులు లేదా ఒక 2 వారాల దాకా అయినా సరే అట్లాగైనా ఉండాలి. మాదిగాడ వరకు ఆ ట్రాన్స్ఫారం లోడింగ్ సరిపోక 3 రోజులకు ఒకసారి అది ఎగిరిపోతున్నా సరే వచ్చి దాన్ని చూసుకున్న వాళ్ళు లేరు. మా పిల్లలు వచ్చి దాన్ని చూసుకొని వేసుకున్న వాళ్ళే గాని నాయకులు వచ్చి దాన్ని స్పందించిన వాళ్ళు ఎవరు లేరు. గత వైకాపా హయాంలో గిరిజనులకు జరిగిందేమీ లేదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు. వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గిరిజన కాలనీలో పార్టీ నాయకులు పర్యటించారు. వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. కాలనీలో వారు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తామని నాయకులు వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ గత వైకాపా హయాంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారని, పేద ప్రజలను ఉద్ధరించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపారు. గిరిజనులు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదని, వండుకునేందుకు గ్యాస్, కనీసం పింఛన్ కూడా వైకాపా ప్రభుత్వం అందించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో గడిచిన 2 ఏళ్లలో 117 పంచాయతీల్లో ఉన్న పేద గిరిజన సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన వివరించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఉన్నటువంటి గిరిజన కాలనీలు ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడి ఇంకా కూడా
వాళ్ళకి సరైన నివాస స్థలాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, పెన్షన్ రాక, వాళ్ళకి సరైన వసతులు లేక ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ కాలనీలన్నిటికి కూడా వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం పుంజలూరుపాడు కృష్ణపట్నం హైవేకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీ, ఈ కాలనీ రోడ్డు మీదనే ఉంటుంది. కనీసం 30-35 కుటుంబాలు నివాసం ఉన్నాయి. అందులో ఒక్కొక్క గుడిసెలో కూడా కనీసం 3-4 కాపురాలు నివాసం ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 77 చిల్లర సంవత్సరాలు దాటినా కానీ ఇంకా గిరిజనులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నా వంతు నేను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి మరి ఏం గాడిదలు కాస్తున్నారో నాకైతే తెలీదు. 50 కుటుంబాలకు ఒక వాలంటీరు జీతాలు తీసుకుంటా నిద్రలో ఉన్నారా లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా కూడా గ్యాస్ లేక, పెన్షన్లు రాక, ఉండటానికి ఇల్లు లేక, ఎప్పుడో కట్టినటువంటి కాలనీ ఇల్లు చూస్తే వరస్తా అవి ఎప్పుడు పెచ్చులూడి పడిపోతే పసిబిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు నందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఎస్ఆర్పల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వారు వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నే సూర్యనారాయణ, అన్వేష్, ఎం శేఖర్, పి శివ, కె పెంచల నర్సయ్య, ఎస్ సాయి, సిహెచ్ మణి, కె పెంచలయ్య, జె కృష్ణయ్య, కోటయ్య, వెంకటేష్, నాగేంద్ర, ప్రసాద్, సాయిరాం, పెంచల బాబు, సిహెచ్ నాగేంద్ర, మస్తాన్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన శుభాకాంక్షలు ఎంతో భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎప్పుడు ఊహించిన విధంగా చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇంత చేస్తారని కూడా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పిల్లకాయలందరూ కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా జరుపుకొని మనకు ఎటువంటి కళ్ళకప్పలు లేకుండా అందరూ కలిసి ఈ రోజుతో 43వ సంవత్సరానికి అడుగు పెట్టారు ఎన్టీఆర్ గారు. ఇంకా నిండు నూరేళ్ళు ఇంకా జనాల అందరి ఆదరణలు, ప్రేమతో, అందరూ అభిమానాలతో ఇంకా నిండు నూరేళ్ళు బాగా వర్ధిల్లాల. ఫ్యాన్స్ అందరినీ కాలరెత్తునలా చేయాలి. అందరికీ గర్వకారణంగా ఉండాలి. నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా యూత్ మొత్తం ఈరోజు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ భారీ ఎత్తున చేసి
రెట్టపల్లిలో బాగా ఘనంగా చేసినందుకు అందరికీ గూడూరు సమీపంలోని చిల్లకూరు జాతీయ రహదారి నుంచి పట్టణ ప్రారంభం వరకు జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలు పూర్తిగా చెత్త మురుగునీటితో నిండిపోయాయి. దీంతో దుర్వాసన వెదజిల్లుతోంది. ప్రజలకు అసౌకర్యంగా ఉండడంతో పాటు పలు వ్యాధులు కారణమవుతున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కాలువలు బాగు చేయించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. ఎంత పెద్ద గొంతుది, కొందరు ఎంతో మంది ప్రయాణికులు ఎక్కువగా వెళ్ళేటువంటి దారి ఇది. మెయిన్ ట్రాక్, మెయిన్ రోడ్ ఇది. మన గూడూరు నుంచి ఇట్లా ఎంట్రన్స్ టు పాత బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో మెయిన్ ఎంట్రన్స్ ఇది, మెయిన్ రోడ్ ఇది. ఎంత పెద్ద గొంతుందో ఆలోచించండి. పోతుంటే ఈవెన్ ఆర్టీసీ బస్సు కూడా, కార్లు కానీ ఆర్టీసీ బస్సు కూడా పక్కనే పోతున్నాయి, రావట్లా. సో ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఎంతో మంది అధికారులు ఇదే వెళ్తున్నారు. మున్సిపల్ స్టాఫ్, కమిషనర్ గారు వెళ్తారు, ఆర్ఎన్బి వాళ్ళు కూడా వెళ్తుంటారు. చూడండి ఎంత పెద్ద కుంగుంది. అంత పెద్ద టైరు, అంతమంది ప్రయాణికులు ఎక్కించుకొని అంత పెద్ద కుంగడం వలన ఎంత అసౌకర్యానికి అయింది. ప్రజల భద్రతకి, ప్రాణాల భద్రత ఎంత విషయం అని చెప్పండి. సో అదే విధంగా మన అన్న పాసు సుకుమార్ అన్న గారు ఇదే దారి ఎన్నోసార్లు పోతా ఉంటారు. సో ఈ రోడ్డు ఈ విధంగా ఉంది. దయచేసి ఒకసారి గమనించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులు, మీరు కూడా ఆఫీస్కి ఇదే దారిని పోతా ఉంటారు. ఈ దారి ఇంత పెద్ద విషయం ఉన్నప్పుడు దాన్ని తీసుకోకుండా ఎంతవరకు ఇలా పోవడం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఎంత బాగుందో గూడూరు, క్లీన్ గా, సూపర్. ఎంట్రన్స్ ఈజ్ వెరీ గుడ్ అని గూడూరు పురపాలక సంఘానికి కానీ అట్లా అభినందనలు పొందే విధంగా ఉండాలా. అదేవిధంగా స్టార్టింగ్ బాగాలేదు. ఒక్కసారి ఎంట్రన్స్ తీసుకున్నాం అనుకో, ఈ కాలువ ఇంతకన్నా దారుణం ఏముండదు. ఇదో చూడండి, ఇంతకన్నా దారుణం నాకు తెలిసి. ఇదే చెన్నై, బెంగళూరు, ఇంకోటి కాదు. దయచేసి మన గూడూరు ఇది, ఓకేనా? మన గూడూరులో ఇలా పరిశుభ్రాలు ఏదైనా ఉంటే మేము చూస్తా డైజెస్ట్ చేసుకోలేక మనస్సాక్షి ఒప్పుకోక అడగడం వేరే విధంగా దయచేసి తప్పుగా అనుకోవద్దు. మేము దేనికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మెయిన్ గా చెప్పాలంటే దే ఆర్ గుడ్, వెల్ అండ్ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్. లోకల్ పాస్ సుకుమార్ అన్న గారు కూడా గుడ్, సూపర్ గా చేస్తా ఉన్నారు, గుడ్. కాకపోతే చిన్న చిన్నవి మీ దృష్టికి తీసుకురావాలని, మున్సిపల్ కమిషనర్ గారికి తీసుకురావాలని, ఆయన దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి మా యొక్క చిన్న ప్రయత్నం తప్పితే వేరేది లేదు. సో ఏదైనా కూడా గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్ 3వ లైన్ వద్ద రోడ్డు పక్కన నిల్వ ఉంచిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ పైపులకు అకస్మాత్తుగా నిప్పు అంటుకుంది. ప్లాస్టిక్ పైపులు కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించి ఆకాశాన్ని అంటుతూ భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ సరఫరాను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు రాక అవస్థలు పడుతున్న ప్రజలు. స్పందించాలని కోరిన ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల్ విజయశ్రీ. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం. వెంకటాచలం మండలం పుంజలూరుపాడు గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న
జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. చిలుకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమాన సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.